హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఎలాంటి పిండిలు యూజ్ చేయకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే మంచి పునుగుల రెసిపీ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం చేసుకునే చల్ల పునుగుల కన్నా ఈ పునుగుల టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందైతే ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు వరకు మనం రెగ్యులర్గా వాడే రైస్ని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 3 నుంచి 4 గంటల వరకు రైస్ మొత్తం బాగా నానేంత వరకు నానబెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తం కంప్లీట్గా నానితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 పొటాటోస్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పొటాటోస్ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసేసుకొని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ అనేది కంప్లీట్గా నానిపోయాయి చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఇలా పర్ఫెక్ట్గా రైస్ నానితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి రైస్ పర్ఫెక్ట్గా ఈ విధంగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని ఈ విధంగా చిదుముకొని యాడ్ చేసేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పొటాటోస్లో ఉన్న చెక్కును మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోవాలి. తొక్కని లేకుండా ఈ విధంగా మొత్తం పొటాటోస్ అన్నీ సపరేట్ చేసుకొని ఇవి కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందాక రైస్ చూపించాను కదా, అది మొత్తం ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఈ కలర్లో ఈ థిక్నెస్గా ఉండాలి. ఎక్కువ వాటర్ వేయకండి, పల్చగా అయిపోతుంది. మనకి చెయ్యికి చూసారా ఈ విధంగా పట్టింది, అంత థిక్గా ఉంటేనే బాగుంటుంది. గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. మనకి కొంచెం జిగురుగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ మిశ్రమంలోకి ఈ పొటాటో ప్యూరిన్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకొని చేతులతో బాగా బీట్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా మొత్తం అంతా కలుస్తుంది. మనకి కొంచెం టైం పడుతుంది, ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం బీట్ అయ్యేటట్టు ఈ విధంగా బీట్ చేసేసుకోవాలి. మనకి పునుగులు వేసే టైంకి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పునుగుల్లోకి వాము, జీలకర్ర యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలా చేతులతో బాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని బాగా సెట్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చేతికి తడి చేసుకుంటూ ఇలా చిన్నగా పునుగులు యాడ్ చేసేసుకోవాలి. ఇవి పెద్దవి యాడ్ చేయకూడదు, చిన్నగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా చిన్న పునుగుల్ని రౌండ్గా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్ని పునుగుల్ని యాడ్ చేసేసుకోండి. టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు, కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పునుగులు మొత్తాన్ని లో ఫ్లేమ్లో కాకుండా, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఈ పునుగులు ఎర్రగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకి ఈ కలర్లోకి టర్న్ అవుట్ అయిన తర్వాత ఈ పునుగులన్నిటిలో కూడా ఆయిల్ మొత్తం వడకట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ట్రై చేయండి అనేటప్పుడు ఇలాంటి ఒక రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కారంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎలాంటి చట్నీతో అయినా సరే చాలా బాగుంటుంది. చట్నీ అవసరం లేదు, నార్మల్గా తిన్నా సరే టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.